నేను సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. పొలంలో మొక్కలు నాటాలి కదా, అటు నుంచి అటే పక్కూరికి వెళ్ళి మొక్కలు తీసుకొస్తా. అలాగే అయ్యా, తొందరగా వచ్చాయి. సరే సరే పిల్ల, జాగ్రత్త. సరే సరే. నాన్న నాన్న, ఏంటి తల్లి? నా యూనిఫామ్ చినిగిపోయింది, చెప్పులు కూడా లేవు, బడికి ఎట్లా పోవాలి? పంట చేతికి వచ్చినాక అన్ని కొందాం తల్లి, సరేనా? సరే నాన్న. సరే లక్ష్మి, జాగ్రత్త. సరే. 6 నెలల డబ్బులు ఇవ్వాలి. సరే అయ్యా. ఏమైందయ్యా? మొక్కలు పెట్టి 15 రోజులు అయ్యింది, ఒక్క వర్షం చుక్క కూడా పడలేదు. అవి వాడిపోతున్నాయి, ఏం చేయాలో ఏమో. బాధపడకయ్యా, పడుతుందిలే, నువ్వు ముందు ఇంటికి రా. సరే పద. కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాదుడెవ్వరు, అన్నదాతోడు నింగినంటే ఏమైందయ్యా, ఇక్కడ కూర్చున్నావు? రా, ఇంటికి పోదాం. సరే పద. రేమల్లయ్యా, డబ్బులేవిరా? 6 నెలల తర్వాత ఇస్తానన్నావు, ఏవిరా? అయ్యా, వాన లేక పంట రాలేదయ్యా, ఎలాగైనా ఇచ్చేస్తానయ్యా. ఎక్కడ నుంచి తెచ్చిస్తావు? నీ పొలం మొత్తం జప్తు చేస్తున్నా, డబ్బు కడితేనే ఇచ్చేది. అయ్యా అయ్యా, పొలం వదిలేయండి అయ్యా, మీ కాలు పట్టుకుంటా, వదిలేయండి అయ్యా. రే వదులు, డబ్బు కట్టి కాగితాలు తీసుకెళ్ళు. బాధపడకయ్యా, ఎలాగోలా కట్టేద్దాంలే, నువ్వు ముందు రా, అన్నం తిందువు గాని. సరే, తీసుకొనిరా.
చనిపోతున్నావు? నేను మిమ్మల్ని ఎలాగో పోషించలేను, అందుకే అందరం మందు తాగి చనిపోదాం. సరే అయ్యా, చనిపోతే అందరం చనిపోదాం. అమ్మా అమ్మా, నాకు కూడా పెట్టు అన్నం. అమ్మా అమ్మా, నా గొంతులో నొప్పిగా ఉంది. అమ్మా 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 అమ్మా. రే మల్లయ్య చనిపోయారా? సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలి